హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈ క్లాస్లో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ క్లాస్లో మనం మరీ ముఖ్యంగా చెప్పాలంటే సోషియాలజీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటున్నాము. అందులో ముఖ్యంగా చెప్పాలంటే వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగంపై అనేక ప్రశ్నలు అయితే వస్తాయండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలను ఉద్దేశించి వారి యొక్క అభివృద్ధిని ఉద్దేశించి ప్రారంభించినటువంటి అనేక ప్రభుత్వ పథకాలు, పాలసీలు అనేవి మనం గత వీడియోలో కూడా డిస్కస్ చేసాం. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో మనం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రభుత్వ పథకాలు, పాలసీలు వాటిని గురించి కూడా ఈ వీడియోలో మీకోసం అయితే అందిస్తాము. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 10 మార్కులు వచ్చే విధంగా ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాం. ఎందుకంటే మన సోషియాలజీలో చూసినట్లయితే 3 టాపిక్స్ ఉన్నాయి. ఇది 3వ టాపిక్లో వెల్ఫేర్ మెకానిజం అనేది ఉంది, సంక్షేమ యంత్రాంగము, అలాగే సేఫ్ గార్డ్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీకి. వాటికి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం డీప్గా డిస్కస్ చేసుకుందాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ఏపీపీఎస్సీ సెలెక్ట్ అయినటువంటి ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలుసు. ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులోకి ఉన్నవండి. లేటెస్ట్ వీడియోస్తో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ఏపీపీఎస్సీ సెలెక్ట్ అయినటువంటి అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు ప్రారంభించాం. దాంతోపాటుగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఏపీ హైకోర్టు అలాగే జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి, మీరు కూడా అందులో జాయిన్ అవ్వచ్చు. తద్వారా ఒక మంచి జాబ్ అయితే సాధించడానికి అవకాశం ఉంది. ఈ క్లాసులో మనం వచ్చేసరికి సంక్షేమ యంత్రాంగం గురించి డిస్కస్ చేసుకుందామండి. వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ మీకు ఈ క్లాసులో నేను అందిస్తున్నాను. వీటిని పరిశీలించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఉపయోగపడతాయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. ఎవరైతే కొత్తగా మన వీడియోని చూస్తున్నారో మీ అందరికీ మనం ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు సోషియాలజీలో ఉన్నటువంటి సంక్షేమ యంత్రాంగం అనే టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ కనుక మనం చూసినట్లయితే ఒకసారి కనుక మనం సిలబస్ను చూసి మనం క్లాసులోకి వెళ్దామండి. ప్రిలిమినరీలో 150 మార్క్స్ అని మనందరికీ తెలుసు. ఇండియన్ హిస్టరీ ఇవన్నీ ఉన్నవి. ఈరోజు క్లాసులో మనం వచ్చేసరికి సోషియాలజీ గురించి డిస్కస్ చేసుకుందాము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. వీటి నుంచి ఖచ్చితంగా మీకు మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇదిగోండి, ఇండియన్ సొసైటీ 30 మార్క్స్. ఇది వెల్ఫేర్ మెకానిజం ఈ టాపిక్ని ఈ 10 మార్క్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్స్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీస్, బీసీస్, ఉమెన్, డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్, వీటికి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా బిట్స్ అయితే మీకు తయారు చేశాము. ఈరోజు టాపిక్ ఇదని మీరు మరవద్దండి, వెల్ఫేర్ మెకానిజం. ఇక వీడియోలోకి మనం వెళ్దాం. చూడండి, ఇవి మీకోసం తయారు చేసినటువంటి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. సంక్షేమ యంత్రాంగము సంబంధించినటువంటి బిట్స్ అని మీకు తెలుసు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైనటువంటి అభివృద్ధి కోసము వీకర్ సెక్షన్స్ కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే ప్రారంభించారు. వాటి గురించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అలాగే మిడిల్ మేనేజ్మెంట్ మందే కాబట్టి గ్రూప్ 2 ఆఫీసర్సే ప్రతి మండలానికి ఆఫీసర్స్ అవుతారు కాబట్టి వాటిని ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా మీ భుజస్కంధాలపై ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవ్వచ్చు, ఏపీపీఎస్సీ ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వం ఏ ప్రభుత్వ పథకాలని ప్రారంభించింది అనేది అడుగుతారు. దాని మీద మీకు ఒక అవగాహన ఉండాలి. కాబట్టి ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఒక క్రమబద్ధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రోజు కొన్ని బిట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా 10 మార్కులు అయితే ఈ సెక్షన్ నుంచి మీకు వస్తవి. కాబట్టి ఈ క్లాస్లో మనం కొన్ని బిట్స్ అయితే చూద్దాం. చూడండి, P4 సర్వేని విస్తరించము. ఇది మన ఆంధ్రప్రదేశ్
హానరబుల్ సీఎం గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి మొట్టమొదటి సర్వే అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఈ సర్వేని P4 సర్వేని స్టార్ట్ చేశారు. అనేక పారామీటర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైనటువంటి పారామీటర్స్ కొలతలై తీసుకున్నారు. తద్వారా ప్రజల్ని బిలో పవర్టీ లైన్లో ఎవరున్నారు, అలాగే అబోవ్ పవర్టీ లైన్లో ఎవరున్నారు అనేటటువంటి ఈ సర్వే ద్వారా నిర్ధారించడం జరిగింది. ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారో వారిని అభివృద్ధి చేయడానికి P4 సర్వే ద్వారా గుర్తించడం జరిగింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు కూడా P4 సర్వేని గట్టిగా నమ్మి దీని ద్వారా సంక్షేమ కార్యక్రమాల్ని ప్రారంభించాలని అనుకున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో కానీ చూసినట్టయితే ఒక 10 డేస్ బ్యాక్, ఒక 15 డేస్ బ్యాక్ కానీ చూసినట్టయితే P4 సర్వేకి సంబంధించినటువంటి P4 పథకానికి సంబంధించినటువంటి ఒక విజయోత్సవాలు కూడా జరపడం మనం చూసాము. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా న్యూస్లో కూడా చూసాం. కాబట్టి ఇంత ప్రాసెస్తము, ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ యొక్క పథకం గురించి, ఈ యొక్క స్కీమ్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. మీ ఇంటి చుట్టూ మీ ఇంటికైతే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్వర్ణగ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వచ్చి P4 సర్వే నిర్వహించారు. అనేక పారామీటర్స్ కూడా అడిగారు. మీరు ఆ సమయంలో ఇంటి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ పారామీటర్స్ ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని అడుగుతారు. కాబట్టి ఫస్ట్గా ఈ P4 సర్వే యొక్క అబ్రివేషన్తో స్టార్ట్ చేసుకొని మనం ఎగ్జామ్ దాకా ప్రతి బిట్టుని, ప్రతి ప్రభుత్వ పథకాన్ని, పాలసీని మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు అందిస్తానని మీకు మనవి చేస్తున్నా. చూడండి, P4 సర్వేని విస్తరించము అంటే P4 సర్వే వచ్చేసరికి ఎందుకంటే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. చూడండి, పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్టిసిపేషన్. ఇది రైట్ ఆన్సర్ అండి. పబ్లిక్ ప్రభుత్వ, అలాగే ప్రైవేటు ప్రజల భాగస్వామ్యాన్ని P4 సర్వేగా అంటారు. ఈ యొక్క P4 సర్వే ద్వారా బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రజల్ని, గ్రామంలో ఉండే ప్రజల్ని GSWS సిబ్బంది గుర్తించి వీరిని BPL బిలో పవర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి ప్రజల్ని గుర్తించడం జరిగింది. తద్వారా మన హానరబుల్ సీఎం గారు ఈ యొక్క కుటుంబాలకి ఏమని నామకరణం చేశారంటే, మళ్ళీ చెప్తున్నాండి, బంగారు కుటుంబాలుగా నామకరణం చేశారు. బంగారు కుటుంబాలుగా నామకరణం చేశారు. ఈ యొక్క బంగారు కుటుంబాలని ఆ గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సముదాయాలు అంటే NGOs అవ్వచ్చు, అదే గ్రామంలో ఉన్నటువంటి లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ యొక్క CSR నిధులతో అవ్వచ్చు. 2% CSR నిధులు ఉంటాయి. అలాగే ఉదారవేత్తలు ఎవరన్నా ఉంటే వారి యొక్క సహాయంతోనూ, అలాగే ఎంప్లాయీస్ అవ్వచ్చు, వారి యొక్క ఇంట్రెస్ట్ను బట్టి ఎవరైతే ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు బిలో పవర్టీ లైన్ కింద వస్తారో, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారో ఈ సర్వే ద్వారా వారిని ఆర్థికపరమైన మరియు సామాజిక మరియు రాజకీయపరమైనటువంటి అభివృద్ధికి దత్తత తీసుకోమని ఆనరబుల్ సీఎం గారు ఆ గ్రామంలో, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి NGOs, అలాగే కార్పొరేట్ సంస్థలు CSR నిధులు అనేవి ఉంటాయని 2% మనం తెలుసు. వాళ్ళ లాభాల్లో 2% సామాజిక ఉపయోగానికి సంబంధించినటువంటి పనులు చేయవలసిందిగా మనకి విదితమే. ఆ 2% నిధులు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఉదారవేత్తలు, ఎంప్లాయీస్, ఎవరైనా ఆర్థిక స్థితిగతులు బాగున్నటువంటి వ్యక్తుల సముదాయము, లేకపోతే ఒక వ్యవస్థ ద్వారా బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి దారిద్ర్య రేఖ దిగువ ఉన్నటువంటి ప్రజలకి సామాజిక, ఆర్థిక లేదా రాజకీయ రంగంలో వారిని అభివృద్ధి చేయడానికి ప్రారంభించినటువంటి సర్వేను పథకమే P4 పథకం అన్నమాట. P4 సర్వే ఆర్ P4 పథకం అనవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారి యొక్క నేతృత్వంలో ప్రతి మండలంలోనూ ఈ మధ్యనే విజయోత్సవాలు కూడా చేయటం అనేది జరిగింది. ప్రజల యొక్క అభివృద్ధిలో గణనీయమైనటువంటి మార్పులు తీసుకురావడానికి, అదండి సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రారంభించిందే
P4 సర్వే. అందుకని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అన్నారు. కాబట్టి చూడండి ఇది ఏ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి గ్రూప్ 2 ఎగ్జామ్లు అడుగుతారా అంటే అడుగుతారు ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు ఏమైతే ప్రారంభించారో వాటి గురించి ఇలా అడిగేటటువంటి అవకాశం ఉంది. బంగారు కుటుంబాలు అంటే ఏమిటి? P4 సర్వే ద్వారా హానరబుల్ సీఎం గారు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి కుటుంబాలను ఏ విధంగా నామకరణం చేశారు? బంగారు కుటుంబాలు, లేకపోతే డైమండ్ ఫ్యామిలీస్, లేకపోతే సిల్వర్, ఇట్లా ఏదో ఒకటి రావచ్చు. కానీ ఇక్కడ మీరైతే బంగారు కుటుంబాలుగా నామకరణం చేశారని గుర్తుంచుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ అయితే మీకు వస్తుందండి. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని మొదటగా ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, వెలగపూడి. ఎక్కడండి రైట్ ఆన్సర్ వచ్చేసరికి వెలగపూడి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెలగపూడి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇచ్చారు. P4 సర్వే యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? P4 సర్వే యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఏంటండి అంటే చూడండి, ప్రభుత్వ నిధులతో పేదరికాన్ని నిర్మూలించడం, NGO సహాయంతో పేదరికాన్ని నిర్మూలించడం, NRI సహాయంతో పేదరికాన్ని నిర్మూలించడం, ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడం. ఏదండి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ప్రభుత్వం ఇంతకుముందే చెప్పుకున్నాం, ప్రభుత్వ P, అలాగే ప్రైవేటు P, ప్రజలు పీపుల్ P, పార్టిసిపేషన్. ఈ యొక్క నలుగురు యొక్క భాగస్వామ్యంతో, ఇదిగోండి అందుకే P4 అన్నారు, భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించేటటువంటి పథకమే ఈ యొక్క P4 సర్వే యొక్క ప్రధాన ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ప్రశ్న అయితే దీని నుంచి P4 సర్వే నుంచి ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఏ ఎగ్జామ్లోనైనా, నాట్ ఓన్లీ గ్రూప్ 2 ప్రిలిమినరీ, గ్రూప్ 1 అయినా అవ్వచ్చు, ఏ ఎగ్జామ్కైనా. ఎందుకంటే ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సర్వే ఏదంటే P4 సర్వే. దాని అబ్రివేషన్ దగ్గర నుంచి దాని యొక్క ప్రయోజనం, దాని యొక్క ఇంపార్టెన్స్ వరకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రోజున జయంతి రోజున పబ్లిక్ హాలిడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి. చూడండి, ఈ సంవత్సరం వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. ఈ సంవత్సరం జీవో కూడా వచ్చింది, అది మీకు ఎగ్జిబిట్ కూడా చేస్తాను నేను. ఏదండి ఏప్రిల్ 14 అనేది రైట్ ఆన్సర్ అండి. జనవరి 14, జూన్ 14 ఇవన్నీ కాదు, ఏప్రిల్ 14 అనేది రైట్ ఆన్సర్. ఈ సంవత్సరం నుంచే అడుగుతారు, ఈ సంవత్సరం నుంచి ఎవరి జన్మదినాన్ని పబ్లిక్ హాలిడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అట్లయినా అడగవచ్చు. కాబట్టి జాగ్రత్త చూడండి. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే మద్యం అక్రమాలపై భారీ జరిమానాను విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఎక్సైజ్ ఏ చట్టం దేని ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది? 47-1, అలాగే 57-1, 67-1, 77-1. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 47-1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్సైజ్ చట్టంలోని 47-1 అనేటటువంటి చట్టాన్ని సవరిస్తూ ఇక్కడ భారీ జరిమానాలు అయితే ఇంపోజ్ చేయడం జరిగింది. జాగ్రత్తగా చూడండి. నోటిఫికేషన్ ప్రకారం ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే ఎన్ని లక్షలు జరిమానా విధిస్తుంది? ఎంఆర్పి రేటు కంటే ఎక్కువ విక్రయిస్తే ఎన్ని లక్షలు జరిమానా విధిస్తుంది? 5 లక్షల, 6 లక్షల, 7 లక్షల, 8 లక్షల? 5 లక్షలు అనేది రైట్ ఆన్సర్. 5 లక్షలు అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మకూడదండి. ఇంకా నెక్స్ట్, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇప్పటివరకు ఎన్ని లక్షల మంది సిలిండర్ అందుకున్నారు? అంటే ఆ రోజు వరకు అయితే ఇది కొంచెం మారుతూ ఉండేది. 98 lakhs, 95 lakhs, 97 lakhs, 94 lakhs. 98 lakhs ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ రోజు వరకు. కానీ ఇంకా మారింది, ఇది కొంచెం డైనమిక్, మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి.
రోజు మనం కొన్ని బిట్స్ అయితే డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అనేవి కరెంట్ అఫైర్స్లో కూడా వస్తాయి. ఇక్కడ మీరు ఒక్క వెల్ఫేర్ మెకానిజంలోనే వస్తాయి అనుకుంటున్నారు, కాదండి, కరెంట్ అఫైర్స్లో కూడా వస్తాయి. కరెంట్ అఫైర్స్లో కూడా ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి అక్కడ ఒక 10 ఇక్కడ ఒక 10 వేసుకున్న 20 మార్క్స్లో దీన్ని కవర్ చేసేటటువంటి ఫోకస్ ఉన్నటువంటి డైనమిక్ అంటే చేంజింగ్, ఎప్పుడు చేంజింగ్ అయ్యే అంశాలు. కాబట్టి దీని మీద పట్టు సాధిస్తే ఈజీగా ప్రిలిమినరీ పాస్ అవుతాం. ప్రతి మార్కు ఇంపార్టెంటే. నెక్స్ట్, ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్నుల్లో ఎంత శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది. ఏపీ మున్సిపల్ శాఖ వచ్చేసరికి ఆస్తి పన్నుల్లో ఎంత శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది? 50%, 75%, 25%, 100%? వచ్చేసరికి 50% ఈజ్ ద రైట్ ఆన్సర్. 50% ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో రూపొందించిన పురమిత్ర యాప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అన్ని మున్సిపాలిటీల్లో కూడా చూస్తున్నాం. పురమిత్ర యాప్ని మీరు పంపించండి మీ సమస్యలు ఇవన్నీ మన బ్యానర్స్ కూడా చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి యాప్ ఏదంటే ఒక యాప్ని ఏర్పాటు చేశారు, పురమిత్ర యాప్. ఎటువంటి ఫిర్యాదులను యాప్కు అందించవచ్చు చూడండి. నీటి సరఫరా, మంచినీటిని, డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి సమస్యలు కానీ కావాలంటే చేయొచ్చు. అలాగే టౌన్ ప్లానింగ్ సంబంధించిన సమస్యలను ఫిర్యాదు చేయొచ్చు. నెక్స్ట్, ఆస్తి పన్నుకు సంబంధించిన సమస్యలు చేయొచ్చు. ఇక డి ఆప్షన్ వచ్చేసరికి ఆల్ అని ఉంది. రైట్ ఆన్సర్ ఇస్ ద డి, ఆల్. ఆస్తి పన్ను, అలాగే నీటి సరఫరా పన్ను, ఇక టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అన్ని సమస్యలు అవ్వచ్చు, లేకపోతే రిక్వెస్ట్లు అవ్వచ్చు, అలా అర్జీలు అవ్వచ్చు, వీటన్నిటినీ పురమిత్ర యాప్కి మన ఇంటి దగ్గర నుంచి, మన సెల్ ఫోన్ దగ్గర నుంచి యాప్లో మనం యాక్సెస్ అయ్యి అందులోకి వెళ్ళి ఆ యొక్క అధికారుల దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఇచ్చినటువంటి యాప్ ఏదంటే పురమిత్ర యాప్. పురమిత్ర అనేది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్, పురమిత్ర యాప్ ఎటువంటి పర్యాయాలని అందిస్తుంది? ఇంకా పురమిత్ర యాప్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కనుక చూస్తే, ఇంజనీరింగ్, పురపాలక సంబంధించింది, వీధి దీపాలు, అలాగే ప్రజారోగ్యం, పరిశుభ్రత. డి వచ్చేసరికి ఆల్ అనమాట. ఆల్ ఏదండి రైట్ ఆన్సరు? ఇంజనీరింగ్, పురపాలక, వాటికి సంబంధించినటువంటి రిక్వెస్ట్లు అవ్వచ్చు, డెవలప్మెంట్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన సలహాలు అవ్వచ్చు, ఏదైనా పురమిత్ర యాప్కి మనం దాని ద్వారా పురమిత్ర యాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. ఇక వీధి దీపాలు, ఏదైనా స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం వస్తేనో, లేదా కొత్తగా వేయాలంటే అర్జీలోనో, వీటికి సంబంధించింది కూడా మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రజారోగ్యం, హెల్త్ అండ్ హైజీన్ అనమాట. హెల్త్ మరియు పరిశుభ్రత సంబంధించినటువంటి వీటిని కూడా మనం పంపొచ్చు అర్జీలు. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసరికి డి, ఆల్. అంటే పురమిత్ర యాప్, ఇక్కడ 2 ప్రశ్నలు అనేవి ఇచ్చారు. ఈ పురమిత్ర యాప్ ద్వారా పురపాలక సంఘాల్లో మనకు కావాల్సినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనం అప్లై చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండే ఆస్తి పన్ను కట్టుకోవచ్చు, లేకపోతే ఏదన్నా ట్యాప్ కావాలంటే ట్యాప్ కనెక్షన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి ఏదైతే సర్వీస్ కావాలో ఆ సర్వీసెస్ మొత్తం పురమిత్ర యాప్ ద్వారా పొందవచ్చు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, ఇక్కడ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమం యొక్క ముఖ్య లక్షణము ఏమిటి? చూడండి, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటి? పర్యావరణాన్ని కాపాడటం, జంతువులను కాపాడటం, గోవులను కాపాడటం, పక్షులను కాపాడటం. రైట్ ఆన్సర్ ఈజ్ ద పర్యావరణాన్ని రక్షించడం. పర్యావరణాన్ని రక్షించడం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా అంటారనమాట. ప్రతి పంచాయతీల్లోనూ జరిగేటటువంటి ప్రోగ్రాం అనమాట. ఇది ప్రతి నెల 3వ శనివారము సాటర్డే వచ్చేసరికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఓకేనా. ఇది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ యొక్క ఉద్యమం అన్నమాట. కాబట్టి పర్యావరణాన్ని కాపాడమాట. నెక్స్ట్, మహిళలు మరియు పిల్లల భద్రత కోసం స్థాపించబడిన హెల్ప్ లైన్ ఏది? 112, 181, 1930, 1098 ఇవన్నీ కలిపితే 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. మహిళలు మరియు పిల్లల భద్రత కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నమాట. ఇక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఉద్యమంలో ఊరేగింపు ప్రజలను చైతన్యపరిచేందుకు ఎన్ని నినాదాలు కలవు? 50, అలాగే 15, అలాగే 25, 100. ఈ నినాదాలు అనేవి 50 అయితే ఇక్కడ ఉన్నాయండి. ఒక 50 స్లోగన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, చూడండి, మనకి సమయం తక్కువ కాబట్టి ఒక 15 బిట్స్ ఈరోజు మనం చూద్దాం. అలాగే ప్రతిరోజు మీకైతే ఇలా బిట్స్ అనేవి అందిస్తామండి. P4 సర్వే యొక్క ప్రధాన లక్ష్యం ఏది? ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం, అక్షరాస్యతను కల్పించడం, లిటరసీని కల్పించడం, అలాగే ధనిక అసమానతలను తగ్గించడం. పేద ధనిక అనేది తగ్గించడం, పైవేవి కాదు. కాబట్టి P4 సర్వే, P4 పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. అది వీకర్ సెక్షన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి అందరికీ వీకర్ సెక్షన్లో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి. దానికి అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ కూడా ప్రతి గ్రామంలో కూడా తయారు చేస్తున్నారు. స్కిల్ బోర్డ్స్ను కూడా తయారు చేస్తున్నారు. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి P4 సర్వేని ఎప్పుడు ప్రారంభించారు? March 8, March 6, March 4, March 7 వచ్చేసరికి చూడండి, March 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. March 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. సరే, ఇవి ఈ 15 క్వశ్చన్లు అనేవి మీకోసం అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందించానండి. ఇక ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2కే కాదండి, గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే అన్ని ఎగ్జామ్స్ కూడా ఏపీపీఎస్సీ రిలీజ్ చేసే ప్రతి ఎగ్జామ్కి ఖచ్చితంగా ఈ ప్రశ్నలు అయితే రావడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ అయితే చూసామండి. ఇక మనం యాప్లో ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలని మన ఆస్పిరెంట్స్ చాలామంది ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి మీకోసం అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చూసి జాయిన్ అయిపోండి. ఇక మన యాప్లో వచ్చేసరికి ఇదిగోండి ఆన్లైన్ క్లాసెస్ అయితే మీకోసం అందిస్తున్నామండి. ఇది మన యొక్క లోగో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ 2026 ఆన్లైన్ క్లాసెస్. ఇదిగోండి ఈ లోగో చూసి ఎలా మీరు జాయిన్ అవ్వాలనేది నేను ఒక్కసారి చెప్తాను. ఇది చూసి జాయిన్ అయిపోండి. మీరు ఫోన్ చేసినా కానీ మేము క్లాసెస్లో ఉంటాం కాబట్టి అవి మీకు చెప్పడానికి కుదరదండి. ఇది ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వడానికి యాప్లో మనం ఎలా యాప్లో జాయిన్ అవ్వాలని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ప్లే స్టోర్కి వెళ్ళండి. ముందు ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ. జనరల్ యాప్స్ మనం ఎలా జాయిన్ అవుతామో అలానే జాయిన్ అవ్వచ్చు. ఇదిగోండి జయదేవ్ అకాడమీ. ఇలా ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని ఇలా వస్తుందండి. వాట్సాప్ ఉండి దీని మీద క్లిక్ చేయండి. లేదంటే యూజర్ అనదర్ మెథడ్ కనుక మీరు క్లిక్ చేస్తే కంపల్సరీగా మీరు ఏ సెల్ ఫోన్ అయితే వాడుతున్నారో ఆ నెంబరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ యొక్క సెల్ ఫోన్కి వచ్చేసరికి ఓటీపీ వస్తుంది. ఓటీపీని మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు యాప్లోకి అయితే ఇలా వస్తారనమాట. ఇదిగోండి కింద స్టోర్ అని ఉంది చూడండి. ఈ స్టోర్ను కనుక క్లిక్ చేస్తే వ్యూ ఆల్ కోర్సెస్ అని వచ్చిందండి. వ్యూ ఆల్ కోర్సెస్ అని వచ్చింది. దీని మీద కనుక క్లిక్ చేస్తే ఇదిగో ఇలా అన్నీ మన కోర్సెస్ మొత్తం క్రిందికి పైకి కనుక స్క్రోలింగ్ చేస్తూ ఉంటే మన కోర్సెస్ మొత్తం మనకి మీకు ఏ కోర్సు కావాలంటే అది వస్తుంది. ఒక ఏపీపీఎస్సీ గ్రూప్ 2నే కాదండి, మిగతా అన్ని కోర్సెస్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం ఈ కోర్సును కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా
ఇదిగోండి ఆన్లైన్ క్లాసెస్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 అనేది వస్తుంది. కేవలం ఇది 999 అండి, 999 లేటెస్ట్ వీడియోస్ ప్రతిరోజు క్లాసెస్ చెప్పి లేటెస్ట్ వీడియోస్ అయితే మీకోసం అందుబాటులో ఉంచామండి. ఇదిగోండి ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఫోన్పే ఉంటుంది, ఫోన్పే మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ అడిగింది. మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ అయితే వెయిట్ చేయండి. యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తే ఆటోమేటిక్గా మీ పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కోర్స్ ఏవైతే క్లాసెస్ ఉన్నాయో అవన్నీ వస్తాయండి. ఇవి యాప్లో జాయిన్ అయ్యే విధానం. ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తాను ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి. ఇది ఫ్రీ బిట్స్ కూడా మీకు ఇచ్చాం. మీరు యాప్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 3 డాట్స్ అనే ఇక్కడ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే స్టడీ మెటీరియల్ అని ఉంది. ఈ స్టడీ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ అనమాట, ఏపీ స్టేట్ స్కీమ్స్ పాలసీ సర్వీస్ అనేసి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ బిట్స్ అనేవి మీకు ఉంటాయి. 50 బిట్స్ అయితే 50 బిట్స్ ఫ్రీగా ఇచ్చాం. ఒకసారి వీటిని పరిశీలించండి. ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేస్తారో వారికి ఫ్రీగా అందించినటువంటి కంటెంట్ అనమాట. మీకు ఇష్టమైతే అన్ని ఆన్లైన్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏపీపీఎస్సీ రిలీజ్ చేసేటటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు పాలసీలు ప్రతి ఎగ్జామ్కి అడుగుతారండి. ఆ బుక్స్ అనేవి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నవి. ఇవి మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ బుక్స్ నుంచి మీకు ప్రతి ఎగ్జామ్లోనూ ఒక 15 నుంచి 25 మార్క్స్ పైన వస్తాయి. గ్రూప్ 1లో 15 నుంచి 25 వస్తాయండి. అలాగే గ్రూప్ 2లో వచ్చేసరికి ఎక్కువ వస్తాయి. ఇంకా ఎగ్జామ్స్ కిందకు వచ్చేసరికి వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు అయితే వస్తాయి. కాబట్టి హ్యాపీగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. వీటి యొక్క ప్రైస్ ఎలా మీరు ఆర్డర్ చేసుకోవాలనేది ఇక్కడ ఇస్తానండి. 2 బుక్స్ అండి ఇవి. 2 బుక్స్ ఇక్కడ ఈ 2 బుక్స్ వచ్చేసరికి 499 అండి. 499కే మీకు అందుబాటులోకి వచ్చింది. వీటిని ఫోన్పే చేయండి. ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి 9618730647కి ఈ నెంబర్కి ఫోన్పే చేసిన తర్వాత ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. అలాగే మీ ఫుల్ అడ్రస్ అనేది క్రింద కూడా టైప్ చేస్తే మన సిబ్బంది మీకు రిజిస్టర్ పోస్టులు ఇంటికి పంపిస్తారండి. ఒక 4 డేస్ నుంచి డిస్టెన్స్ని బట్టి 7 డేస్ లోపు మీకు రిజిస్టర్ పార్సల్ అయితే ఇంటికి వస్తాను ఈ బుక్స్. ఇవి మన జయదేవ్ అకాడమీ తరఫున మీకు అందిస్తున్నటువంటి క్లాసెస్. అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ 2 సంబంధించి ప్రిలిమినరీలో ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఈసారి వచ్చేసరికి సుమారుగా 10 లక్షల మంది పైన కాంపిటీట్ అవుతారు. కాబట్టి ఇక్కడే ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి మార్కు ఇంపార్టెంటే. మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి లేటెస్ట్ ఆన్లైన్ క్లాసెస్ అండి. ప్రతిరోజు మేము లేటెస్ట్ క్లాసెస్ చెప్పి అప్లోడ్ చేస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు పాలసీలు మొత్తం మీకు ప్రతినిత్యం ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేసి అందుబాటులో తీసుకొస్తున్నాము. హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి ఆన్లైన్ క్లాసెస్. అలాగే ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు జాయిన్ అవ్వండి. దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనండి.